Sunsilite Refined Sunflower Oil Snacks. హాయ్ హలో వెల్కమ్ టు సన్సిలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్. నేను మీ మధు. సో ఈ రోజు నేను ఏం చేయబోతున్నానని మీరు బాగా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఈ రోజు నేను మీ అందరికీ చాలా ఈజీగా ఉండే ఒక బెస్ట్ లుకింగ్ అండ్ బెస్ట్ టేస్టింగ్ రెసిపీ చేయబోతున్నాను. అదే బెల్ పెప్పర్ కట్లెట్. బెల్ పెప్పర్ కట్లెట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేసేయండి. బెల్ పెప్పర్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, బ్రెడ్ పౌడర్, కార్న్ఫ్లవర్, నెయ్యి, ఉడికించి తురుముకున్న ఆలు, పన్నీర్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు, పచ్చి బఠానీ. వెల్, హియర్ వి గో. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. కట్లెట్లు ఎప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం అన్ని రెడీ చేసుకున్నామంటే ఫట్ మనీ మిక్స్ చేయడం, ఫట్ మనీ ఫ్రై చేయడం, ఫట్ మనీ కాదు. ఆస్వాదించాలి అంటే ఫుడ్ని కొంచెం మెల్లిగానే తినాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 మీడియం సైజ్ పొటాటోని ఉడికించి తురిమేసి పెట్టానమాట. తరువాత ఇప్పుడు 2 పొటాటో అంటే దానికి ఒక ½ కప్ పన్నీర్ సరిపోతుంది. సో పన్నీర్ వేసేసి రెడీగా ఉంచాలి. దీని తర్వాత పచ్చి బఠానీ ఒక ½ కప్ కంటే కొంచెం తక్కువ. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్. అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు, సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవచ్చు. పేస్ట్ అయితే మొత్తం కారం బాగా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి నేను సన్నగా ముక్కలు కట్ చేశాను. అండ్ ఇప్పుడు చాట్ మసాలా. ఈవినింగ్ స్నాక్స్ అన్నాము అంటే ఖచ్చితంగా చాట్ మసాలా మన వార్డ్రోబ్లో ఉండాల్సిందే. చాట్ మసాలా 1 టీ స్పూన్. అండ్ దెన్ నిమ్మకాయ. సో నిమ్మకాయ రసం వచ్చేసి 2 టీ స్పూన్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర. సో ఎప్పుడైనా మనము ఇలాగ మెత్తటి పదార్థాలు మిక్స్ చేసి ఒక కట్లెట్ లాగా అంటే విచ్చుకుపోకుండా లేకపోతే మెత్తగా అయిపోకుండా ఉండాలి అంటే కొంచెం స్ట్రాంగ్ బేస్ కోసం ఏంటంటే బ్రెడ్ పౌడర్ వాడతారు. దాంతోపాటు కార్న్ఫ్లవర్ కూడా హెల్ప్ చేస్తుంది. సో కార్న్ఫ్లవర్ 1 స్పూన్ వేస్తున్నాను. అండ్ ఇందాక నేను చెప్పినట్టు బ్రెడ్ పౌడర్ ఇది ఒక 2 స్పూన్లు వేస్తే, ఒకవేళ మనము ఉడికించిన ఆలు తర్వాత పన్నీర్ కూడా వేసాం కదా, మరి ఉడికించిన ఆలుకి పన్నీర్కి కొంచెం తడి పదార్థం ఉంటుంది. దాన్నైతే మొత్తం తడి లాగేసేలేం కాబట్టి బ్రెడ్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే ఆ తడినంతా పీల్చుకొని మనకి బేస్ కరెక్ట్గా తయారవుతుంది అనమాట. ఇప్పుడు అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని కిచెన్లో ఒక పొడుపు కథ ఉంది, అది అందరికీ తెలుసు, సాల్ట్. సో సాల్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఆలుని ఉడికించేటప్పుడు సాల్ట్ వేశారనుకోండి, ఇక్కడ తగ్గించండి. లేదు అంటే కొంచెం పర్ఫెక్ట్గా టేస్ట్ ఎంత వస్తుందో మీకు బాగా తెలుసు కాబట్టి సాల్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ స్పెషల్గా మన టేస్ట్ని బాగా మనని బాగా అట్రాక్ట్ చేసేది ఏంటంటే పన్నీర్, దాంతోపాటు పచ్చి బఠానీ. మిగతా స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా దీనికి పట్టాయి అంటే అసలు ఇది తయారు కాకుండానే తినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆలు బాయిల్ కాబట్టి. చూసారా, నా నోట్లో ఇప్పుడు నీళ్ళు ఊరుతున్నాయి. ఒక్కసారి అయితే పర్ఫెక్ట్గా కలిపేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. సో ఇప్పుడు నేను ఆలు 2 ముక్కలు అంటే 2 ఆలు మీడియం సైజ్ తీసుకున్నాను కాబట్టి మీకు ఎన్ని కట్లెట్స్ వస్తాయో దాని ప్రకారంగానే మీరు ఎన్ని ఆలు తీసుకుంటారో అది మీ చాయిస్. నేనైతే 2 సరిపోతాయి, ఎందుకంటే నేను కొంచెం ఇవాళ హెవీగానే తిందాం అనుకుంటున్నాను కాబట్టి 2 వేశాను. లేదు అంటే కనుక 1 తినేదాన్ని. ఇక్కడ ఇంకొక చిన్న చమక్ అంటే మనం ఎప్పుడు రొటీన్గా ఒకే స్టైల్లో కుక్ చేస్తున్న ఫీలింగ్ నాకు కలగడం అస్సలు ఇష్టం ఉండదు. స్పెషలీ నేను కిచెన్లో ఉన్నానంటే ఏదో ఒకటి కొత్తగా యాడ్ చేయాల్సిందే. పన్నీర్ ఆల్రెడీ తురిమి వేశాను, కానీ ఇక్కడ ఏంటంటే అలా నమిలేటప్పుడు పన్నీర్ కొంచెం ముక్కలుగా అంటితే నాకు చాలా ఇష్టం అనమాట. చూసారా, చెప్తుంటే నాకు తినేయాలనిపిస్తుంది. అందుకని చిన్న బుజ్జిగా కట్ చేశాను, అది దీంట్లో వేసేస్తున్నా. ఇదే పన్నీర్ ఇందాక తురిమి వేశాను, కొంచెం పీస్ని పక్కన పెట్టేసి చిన్న ముక్కలుగా వేస్తున్నా. ఎందుకంటే కస్కస్ మనీ పచ్చి బఠానీయే కాకుండా పన్నీర్ కూడా అక్కడక్కడ వస్తూ ఉంటే
అక్కడ మల్టిపుల్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. పన్నీర్ లాస్ట్లో, ఈ ముక్కలు లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే పన్నీర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం బాగా కలుపుతాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు మ్యాష్ అయిపోకుండా ఉంటాయి, అందుకని లాస్ట్లో వేసి కలిపాను. నెక్స్ట్ మీరు అనుకోవచ్చు బెల్ పెప్పర్ కట్లెట్ అంటే ఇక్కడ బెల్ పెప్పర్ అనే పిక్చర్లోకి రాలేదు, అసలు ఆ పేరే ఆ వస్తువే పిక్చర్లోకి రాలేదు అని మీరు వెయిట్ చేస్తున్నారు, నాకు తెలుసు వచ్చేస్తుంది. ఎస్, సో దీన్ని వెరైటీగా కట్ చేసి పెట్టాను ఎందుకంటే కట్లెట్ అన్నాను కాబట్టి నేను ఇందులో ఈ మిశ్రమాన్ని అంతా దూరం చేస్తాను అనమాట. అయితే మీరు బెల్ పెప్పర్ నేనంటే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి నేను 3 కలర్లు ప్రిఫర్ చేశాను. సో మీరు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీనికి ఏదైనా కూడా సీడ్స్ అవన్నీ ఉంటే కూడా నీట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎన్ని చేస్తానంటే నా దగ్గర 2 ఆలు బాయిల్ చేశాను కాబట్టి మేబీ 2 నుంచి 3 వరకు ఫిల్ చేయగలుగుతాను. సో ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఇది కొంచెం ఉండలాగా దగ్గరగా అనుకోవాలి, ఎందుకంటే మధ్య మధ్యలో కొంచెం ఎక్కడైనా గ్యాప్ ఉందనుకోండి, ఆ గ్యాప్ ఏం చేస్తుంది అంటే విచ్చుకుపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి వేయించేటప్పుడు. అందుకని ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేస్తే పర్ఫెక్ట్గా మనకి ఫిట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు తీసుకొని దీని మధ్యలో ఇలా దూర్ చేసి ఫ్లాట్గా ముందు వెనకలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా వచ్చిందనుకోండి తీసేయచ్చు, ఇంకొంచెం కావాలనుకుంటే పెట్టచ్చు, సింపుల్. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బెల్ పెప్పర్ ఉంది కదా, మినిమం బేస్ ఇంత ఉంచండి. ఇంతకంటే సన్నగా ఉందనుకోండి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రై చేస్తాం కాబట్టి, అందుకని ఇది కొంచెం లావుగానే ఉంచండి. ఇలా రెడీగా ఉంది కదా, ఇది పక్కన ఉంచేసి సో ఎల్లో కూడా ఫినిష్ చేసేసి ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయో చూసుకొని పెట్టేస్తే 3 రెడీ అయిపోయాయి. యాక్చువల్గా ఏం చేయాలంటే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి, నెయ్యిలో వేయించుకోవాలి. అయితే నెయ్యిలో వేయించుకునే కంటే ముందు ఇందాక బ్రెడ్ పౌడర్ తీసి పెట్టాను కదా, పచ్చి బ్రెడ్ పౌడర్, అది ఇంపార్టెంట్ మీకు తెలియాలి. పచ్చి బ్రెడ్ పౌడర్ ఏం చేస్తారు అంటే జస్ట్ అలా బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటారు కదా, మామూలుగా బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, బార్డర్స్ని కట్ చేసేసుకొని పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే బార్డర్తో కూడా చేయొచ్చు, కానీ నేను బార్డర్స్ తీసేసాను. ఇప్పుడు జస్ట్ ఇలా పైనుంచి చల్లి ఇలా ట్యాప్ చేయాలి, 2 వైపులా పైనుంచి చల్లి ఇలా ట్యాప్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఎక్సెస్ తడి ఉంటే ఇది పీల్ చేసుకుంటుంది, ఫ్రై చేసేటప్పుడు ఇబ్బంది అవ్వదు. ఇలా ట్యాప్ చేయాలి. వెల్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని ఇక్కడ నెయ్యితో చేస్తున్నాను. నార్మల్ ఆయిల్ కంటే మనము నెయ్యి ప్రిఫర్ చేసామనుకో ఇది ఇంకా సూపర్ అనమాట. జస్ట్ అలా పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పాన్ వేడైపోయింది కాబట్టి ఒకటి తర్వాత ఒకటి పెట్టేసి లైట్గా ఫ్రై చేసేయడమే. మంటని మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. పైనుంచి కొంచెం కొంచెం నెయ్యి. సో ఒకవైపు ఫ్రై అయిందంటే ఇంకొక వైపు కూడా టర్న్ చేసేద్దాం. టర్న్ చేసేసాను కాబట్టి ఇంకొక నిమిషంలో బెల్ పెప్పర్ కట్లెట్ రెడీ అయిపోయినట్టే. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్ ఒక సైడ్ వచ్చేసింది అంటే ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. 2 వైపులా ఆ కలర్ రావాలి. జస్ట్ 3 కలర్స్కి ఇంత అట్రాక్ట్ అవుతున్నానండి. బెల్ పెప్పర్లో బోల్డ్ అని కలర్స్ నాకు దొరికితే ఇంత పెద్ద ప్యాన్ కావాలి నాకు. వెల్ ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం ఏమైనా స్పెషల్గా టచ్అప్ చేద్దాము. సో చిన్నగా స్లైస్డ్ ఆనియన్, ఎందుకంటే మధ్య మధ్యలో పచ్చి ఆనియన్ తగులుతుంటే నోటికి బాగుంటుంది కదా. ఆ తర్వాత కొత్తిమీర. వావ్, ఇంకా తినేసేయాలి కదా. ఓహో మర్చిపోయాను, ఇప్పుడు మీరు చూడాల్సింది ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేయాలి కదా. ఒక్కసారి చూసేసేయండి, నేను తినేసేస్తాను. బెల్ పెప్పర్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, బ్రెడ్ పౌడర్, కార్న్ఫ్లవర్, నెయ్యి, ఉడికించి తురుముకున్న ఆలు, పన్నీర్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు, పచ్చి బఠానీ.
బెల్ పెప్పర్ కట్లెట్ తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించి తురుముకున్న ఆలు, పన్నీర్, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, కార్న్ఫ్లవర్, బ్రెడ్ పౌడర్, తగినంత ఉప్పు వేసి పిండి ముద్దలో ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న బెల్ పెప్పర్లో ఫిల్ చేసి రెండు వైపులా బ్రెడ్ క్రమ్స్ని టచ్ చేసిన తర్వాత నెయ్యిలో షాలో ఫ్రై చేసుకుంటే బెల్ పెప్పర్ కట్లెట్ రెడీ. సో కలర్ని బట్టి కూడా బెల్ పెప్పర్ టేస్ట్ కొంచెం లైట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అందుకే ఈరోజు నేను రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. వావ్. మై గాడ్ మధు, ఐ లవ్ యూ మధు. నాకు నేనే ఎంత ఇష్టపడుతున్నాను అంటే నన్ను నేనే, ఎందుకంటే ఎంత వండర్ఫుల్గా వచ్చిందంటే మాటలో చెప్పలేను. మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇది మిస్ అయ్యారంటే లైఫ్లో ఒక వండర్ఫుల్ టేస్ట్ని మిస్ అయినట్టే. ఏంటి సింపుల్గానే చేసింది, టేస్ట్ అంతగా ఉంది, ఏదో ఊరికే చెప్తుందని మాత్రం అనుకోకండి. ఇప్పుడైతే సన్సలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్లో బాయ్ బాయ్ చెప్పేయాల్సిందే, ఎందుకంటే నెక్స్ట్ రెసిపీతో మీ ముందు ఉండాలి కదా. అంటిల్ దెన్ బాయ్.